నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. నవల శీర్షిక మనిషిలో మృగం. రచన భాగవతుల రాధాకృష్ణ గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, మాస్టారు నమస్కారం. ఓ రవిబాబా, రాబోయ్ కూర్చో. ఏమిటి విశేషాలు? రవిబాబు నా పక్కనే ఉన్న మరో కుర్చీలో కూర్చున్నాడు. ఏమిటోయ్ విశేషాలు? ఈ మధ్య మళ్ళీ ఏదన్నా? అతనిని చూడగానే అలవాటైన చెడు అలవాటును మానుకోలేక నవ్వుతూ అడిగాను. రవి నవ్వాడు. మానవుడు అని ఈ మధ్యనే మరొకటి ప్రారంభించానండి అంటూ తన చేతిలో ఉన్న వ్రాతప్రతిని నాకు అందించాడు. నేను 2-3 పేజీలు తిరగవేసి చివరి కూడా చూశాను. అది ఇంకా అసంపూర్ణంగానే ఉండటం గమనించి అడిగాను. ఇంకా పూర్తి చేయలేదా ఏం? లేదండి, మీరింతవరకు చదివి మీ అభిప్రాయం చెబితే తర్వాత పూర్తి చేద్దామని. అంటే నా అభిప్రాయంతో దీనిని ఏ విధంగా పూర్తి చేయాలో నిర్ణయించుదామనా? రవి మళ్ళీ మౌనంగా చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో అతని అంగీకారం ద్యోతకమవుతుంది. రవిబాబు నా అభిప్రాయాలకిచ్చే విలువ ఎంతటిదో నాకు తెలుసు. కానీ ఒక్కొక్కప్పుడు ఎదుటివారి అభిప్రాయాలు తీసుకోవటం, వాటినే ప్రామాణికంగా ఎంచుకోవటం మామూలు వ్యక్తులకే పనికిరాదని నా భావం. అటువంటిది రచయితలు అనబడేవారు ఇతరుల అభిప్రాయాల మీద ఆధారపడటం అసలు కూడదని నా వాదం. అలాగే తనకు తోచిన విషయాన్ని బహిర్గతం చేయబోయే ముందు పరుల అభిప్రాయాన్ని అడిగి చూచి తర్వాత నాతిని కోతిగా చేసిన సారస్వత బ్రహ్మలు కొందరు నాకు తెలుసు. అందుకే ఆ రచనలలో ఎంతో అసందర్భము, అతి తేలిక అయిన వస్తు సముదాయం కనిపించుతుంటుంది. అలాంటిది రవిబాబు ఇప్పట్లో ఒక విధంగా పాఠకులను ఆకర్షించగలిగిన రచయిత అనిపించుకున్నాడు. అటువంటి వాడికి ఈ మాదిరి అలవాటు పట్టుబడటం నాకు గిట్టలేదు. అందుకే అన్నాను, చూడు రవిబాబు, రచనాలోకంలో నీవేమీ కొత్తవాడివి కాదు. నీ రచన ఏదైనా ఇంతవరకు పాఠకలోకం ఆదరించుతూనే ఉంది. అటువంటప్పుడు నీకు తోచిందేదో నీవు వ్రాస్తేనే బాగుంటుంది. కానీ ఎవరి అభిప్రాయాల మీదనో ఆధారపడి నవలను పూరించుతాననటం, ఆ భావం నీలో కలగటం చాలా పొరపాటు. అసలు రచయితకు భావస్వాతంత్ర్యం ఉండాలయ్యా. తను చెప్పదలిచిందేదో నిర్భయంగా చెప్పేయటమే. అందువలన విమర్శలు వస్తాయంటావు. విమర్శలకు భయపడి ఎన్నాళ్ళు నీ కళాన్ని ముందుకు నడుపుతావు? రాబోయే విమర్శల కోసం తన రచన రమ్యంగా ఉండాలనే భావంతో జనవాక్య సేకరణ ప్రారంభించి ఎంతకాలం రచనలు చేస్తావు? ఒకవేళ చేసినా అవి నీ స్వంతం ఎందుకు అవుతాయి? రచయితలకు సంపూర్ణ భావస్వాతంత్ర్యం ఉన్నప్పుడే తన పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని పాత్రల మీద కూడా ప్రసరింపజేసే, తద్వారా పాఠకుల మనస్సులలో ఒక ఉన్నత స్థానాన్ని ఆక్రమించుకోగలుగుతాడు. ఆత్మబలం కలిగిన రచయిత. వర్ధమాన రచయితలందరికీ ఈ ఆత్మబలం ఉండాలంటాను. అది నీవు కూడా అలవర్చుకోవాలి. అవుననుకోండి, కానీ నేను ఇదివరలో వ్రాసిన వాటికి దీనికి కొంచెం భేదమున్నందువలన అభిప్రాయ సేకరణ అవసరమైంది. అందులోనూ నిష్పాక్షికమైన మీ ఒక్కరి అభిప్రాయమే నేను కోరుతున్నది. అందువలన దయవుంచి మీ అభిప్రాయాన్ని చెప్తే తర్వాత దానిని నేను పూర్తి చేస్తాను. రవిబాబు వినయపూర్వకంగానే ఆజ్ఞాపించాడు. అలాగే మరి అన్నట్లు చిరునవ్వుతో తలాడించాను. వస్తానండి, ఎల్లుండి ఆదివారం కదూ, ఆ రోజు సాయంకాలానికల్లా వస్తాను మళ్ళీ. అంతదాకా సెలవు అంటూ నమస్కరించి వెళ్ళిపోయాడు వర్ధమాన రచయిత రవిబాబు. రాత్రి భోజనం చేశాక లైబ్రరీ రూమ్లో కూర్చుని రవిబాబు వదిలి వెళ్ళిన మానవుడు చదవటానికి ప్రారంభించాను. అది ఎలా ప్రారంభమైంది? ఇప్పటికీ సరిగా 100 ఏళ్ల నాటి భవిష్యత్తులో న్యూయార్క్ మహానగరంలో తన రూమ్లో కూర్చుని టెలివిజన్ సెట్ ఆన్ చేసి దాని వంక రినివేషన్ దృష్టితో చూస్తూ కూర్చున్నాడు డాక్టర్ నిగమచంద్ర. అతని ముఖం ఎందుకో తీవ్రంగా యోచిస్తున్నట్లుంది. ఎప్పటి నుంచో ఎడతెగని ఆలోచనలకు గురవుతున్నట్లు ఎర్రగా కంది ఉబ్బిపోయి ఉన్న అతని ముఖం చెబుతుంది. ఒకసారి వాచి చూసుకున్నాడు. సాయంత్రం 6:15 అయింది. ఇంకొక 15 గంటలో ప్రపంచ విఖ్యాతినార్జించిన భౌగోళిక శాస్త్రవేత్త, భారతీయుడు అయిన ప్రొఫెసర్ జ్ఞానదీప్ ప్రసంగం ప్రత్యేక కార్యక్రమంగా ప్రసారం కాబోతుంది. నిగమచంద్ర మధ్యాహ్నం వార్తలలో ప్రొఫెసర్ జ్ఞానదీప్ చేసిన ప్రకటన యొక్క సంగ్రహ పాఠం విన్నాడు. మరొక 15 రోజులలో ప్రపంచాన్ని ముంచెత్తగల జల ప్రళయం జరగబోతుందని,
భారతీయ శాస్త్రాలు టంకించి ఉన్న కల్పాంత సన్నివేశాన్ని దానితో పోల్చవచ్చని ప్రపంచ ప్రఖ్యాత భౌగోళిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ జ్ఞానదీప్ భారతదేశంలోని తన పరిశోధనాలయం నుంచి ప్రకటించినట్లు, తన పరిశోధనలను రుజువుపరిచే కొన్ని ఉదాహరణల ద్వారా తన ప్రకటనను బలంగా నిర్ధారించినట్లు వార్తలందాయి. వెంటనే ప్రపంచ దేశాలు ఆయనను తమ తమ దేశాలకు ఆహ్వానించినట్లు కూడా నిగమచంద్ర విన్నాడు. ప్రొఫెసర్ జ్ఞానదీప్ అమెరికాలో పర్యటించుతున్నారు. ఆయన వాషింగ్టన్ నగర టెలివిజన్ కేంద్రం నుంచి చేసిన ప్రసంగమే ఇప్పుడు ప్రసారం కాబోతుంది. ప్రపంచ శాస్త్రవేత్తలందరూ ఆమోదించిన ఈ చారిత్రక ప్రసంగం వినటానికి నిగమచంద్ర తహతహలాడుతున్నాడు. జ్ఞానదీప్ యొక్క ప్రకటన పాఠం వినగానే నిగమచంద్రను అదొక విధమైన పెనుభూతి ఆవహించి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మాటిమాటికి తన కుటుంబం జ్ఞాపకం వస్తుంది. ఢిల్లీకి సమీపంలోని గ్రామంలో ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టాడు నిగమచంద్ర. తల్లి, తండ్రి, 2 చెల్లెళ్ళు కలిగిన కుటుంబం అతనిది. జీవన్ బాబు గంభీర హృదయుడు. తన కుటుంబం మీద ఎంతో ప్రేమాభిమానాలు కనపరుస్తుంటాడాయన. జానకీదేవి భర్త కనుసన్నలలో మెలుగుతూ పునీత హైందవ గృహిణిగా మన్ననలు పొందిన ఇల్లాలు. ఆ దంపతులకు ప్రథమ సంతానం నిగమచంద్ర. బెనారస్ యూనివర్సిటీలో వైద్యశాస్త్రాన్ని అభ్యసించిన తర్వాత ఉన్నత విద్యకై అమెరికా వచ్చాడు. 3 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాడు. నిగమచంద్ర తర్వాత పుట్టింది మంజీరా. పుష్టివంతమైన యవ్వనారోగ్యాలతో కళకళలాడుతూ ఉంటుందామె. ఆకర్షణీయమైన సౌందర్యం ఆమె సొత్తు. 18 వసంతాలను చూచిన ఆమె శరీరం శిరీష కుసుమ పేసలంగా ఉంటుంది. దానికి తగినట్లుగానే ఆత్మ సౌందర్యం కూడా అత్యధికంగానే ఉంది. శుతిమెత్తని మనసు. ఆమె తరువాతది సులేఖ. 15 ఏళ్ల ప్రాయంలోని పసిమనస్సామెది. ఇంటిల్లపాదికి గారాల బిడ్డ. అందువలన కొంచెం మొండితనం, మరికొంచెం ఆగాయిత్యం. ఈ రెంటికి సమమైన ఇంకొంచెం గర్భము నిండిన కన్నెపడుచు సులేఖ. నిగమచంద్రకు తన కుటుంబంలోని వారు ఒక్కరొక్కరే గుర్తుకు రావటం ప్రారంభించారు. వాళ్ళ జ్ఞాపకాలు అతనికి మరింత ఆవేదన కలిగించుతున్నాయి. ఇప్పుడు ప్రఖ్యాత భౌగోళిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ జ్ఞానదీప్ ప్రత్యేక ప్రసంగం వింటారు. ఆలోచించుతున్న నిగమచంద్ర ఉలిక్కిపడ్డాడు. సోఫాలో కుదురుగా కూర్చుని టెలివిజన్ వంక ఆతృతగా చూస్తున్నాడు. మరుక్షణంలో ప్రొఫెసర్ జ్ఞానదీప్ యొక్క స్ఫురద్రూపం స్క్రీన్ మీద కనబడింది. ధీర గంభీరమైన చిరునవ్వు మోముతో ప్రొఫెసర్ జ్ఞానదీప్ ఈ విధంగా చెప్పసాగారు. భారతీయ ధర్మశాస్త్రాలలో యుగాలకు, కల్పాలకు సంబంధించిన కాల పరిణామం విపులంగా వ్రాయబడింది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగమని 4 యుగాలను, ఈ యుగాల మొత్తపు కాల పరిమాణాన్ని కల్పమని చెప్పటం జరిగింది. ప్రతి కల్పము అంతమయ్యే సమయంలో మన్ను మిన్ను ఏకం చేసే జలప్రళయం సంభవించటం జరుగుతుంది. తర్వాత అంతా శూన్యం. ఇప్పటి వరకు ఇలా ఎన్నో కల్పాంతాలు జరిగాయి. ఆ కల్పాంత సన్నివేశం తాలూకు కథ ఒకటి మహాభాగవతం అనే హిందూ పురాణ గ్రంథంలో నిక్షిప్తం చేయబడి ఉంది. ఒక చక్రవర్తి ప్రభాత బాలబాలునికి ఆజ్ఞ ప్రదానం చేస్తున్న సమయంలో అతని దోసెటిలోనున్న జలంలో ఒక చిన్న చేపపిల్ల కనిపించి మామూలు మానవ భాషలో ఆ మహారాజును సంబోధించి తనను ఆ మహాసముద్రంలో పెద్ద చేపల బారి నుండి రక్షించి బ్రతికించమని ప్రాధేయపడింది. ఆ రాజు మిక్కుటమైన ఆశ్చర్యంతోనూ జాలితోనూ ఆ చేపను తనతో తీసుకువెళ్ళి తన కమండలంలో వేశాడు. మరుసటి రోజుకు ఆ చేప కమండలంలో పట్టరానంతదిగా పెరిగిపోయి తిరిగి చక్రవర్తిని వేడుకున్నది. తనకు స్వేచ్ఛగా సంచరించటానికి వీలైన జలప్రదేశంలో వదిలి పుణ్యం కట్టుకోమని అడిగింది. ఆయన ముచ్చట కొద్దీ దాన్ని ఒక చిన్న నీటి గుంటలో వేశాడు. అలా వేసివేయటంతోనే ఆ చేప మరింత పెద్దదిగా ఎదిగిపోయి తనకు ఆ గుంట చాలదని ప్రత్యక్షంగా నిరూపించింది. మహారాజు ఆశ్చర్యనితుడై ఆ వింత చేపను అక్కడి నుంచి తరలించి ఒక చెరువులో ప్రవేశపెట్టాడు. మళ్ళీ అక్కడ కూడా ఇదే విధంగా జరిగి తటాకంలో కూడా ఇమడరానంత పెద్దదిగా ఆ మహామత్స్యం తన కాయాన్ని పెంచింది. అది చూసిన చక్రవర్తి ఆందోళనతోనూ ఆసక్తితోనూ ఆ మత్స్యాన్ని కాలువల ద్వారా, నదుల ద్వారా తిరిగి సముద్రంలో ప్రవేశపెట్టాడు. ఆ విధంగా సముద్రంలో చేరిన మాయామత్స్యం అప్పుడు తన నిజమైన వృత్తాంతం ఆయనకు తెలియజేసింది. తాను ఆదిదేవుడైన విష్ణుమూర్తినని, మరి కొద్ది రోజులలో సృష్టినంతను అంతం చేయబోయే మహాజల ప్రళయం జరగబోతుందని,
కనుక తిరిగి వచ్చే కల్పాన్నిక చక్రవర్తిని మానవ ప్రతినిధిగా ఎన్నుకోవటం జరిగిందని చెప్పి అతని నందుకు సిద్ధపడమని చెప్పి అదృశ్యమయ్యింది. ఆ మత్స్యం చెప్పినట్లుగానే ఎదురుచూస్తున్న జలప్రళయం రానే వచ్చింది. అది దేవుని ఆజ్ఞానుసారం చక్రవర్తి ఒంటరిగా గిరిశిఖరం చేరి కూర్చున్నాడు. కొంతకాలానికి సప్తమహర్షులను వివిధ రకాలైన విత్తనాలను నింపుకుని ఉన్న పడవనొక దానిని ఈడ్చుకుంటూ చక్రవర్తి ఉన్న చోటికి వచ్చింది పూర్వపు మహామత్స్యం. సప్త మహర్షుల రాజును తమ పడవలోని ఆహ్వానించారు. అతడా పడవ నదిరోహించిన మరుక్షణం ఆ నావను సురక్షిత ప్రాంతానికి తీసుకుపోయి వదిలిందా మత్స్యం. ఆ విధంగా మిగిలిన మహారాజు మనువను పేరిట మానవోత్పత్తికి అంకురమయ్యాడు. ఈ విధమైన కథ సృష్టి ఇలాగే జరిగిందని హిందువులు నమ్ముతున్నారు. కానీ కొందరు ఆధునికులు మాత్రం ఈ కథ నమ్మరానిదిగానే తోస్తుంది. చేప మాట్లాడటం అలా ఉంచి స్త్రీ సహాయం లేకుండా మానవజాతిని ఎలా సృష్టించగలిగాడనే సందేహం కలుగుతుంది. కానీ ఈనాడు మన కరతాళమలకమైన సైన్సు ఈ గాథనంతా ఒక్కటి పురాణమని చెబుతుంది. మానవుడు కోతులకు వారసుడని డార్విన్ నిర్వచించాడు. సృష్టాదిలో మానవుడనే జీవి అసలు లేనే లేదని డార్విన్ సిద్ధాంతం చెబుతుంది. ఏది ఏమైనప్పటికీ మానవజాతి చరిత్ర పుట్టు పూర్వోత్తరాలనలా ఉంచి ప్రస్తుత విషయానికి వస్తాను. భూగోళంలో పరిపొరలలో ఇప్పుడిప్పుడే ప్రారంభమైన కదలిక మాత్రం క్రమేణా పెద్దదై ఈ విశ్వసృష్టికి అంతిమ గీతాలాపన చేయబోతుందని రూఢీగా తెలుస్తుంది. అది సముద్ర జలాలు పొంగట వలన కలగబోతుందని కూడా స్పష్టమవుతుంది. ఏమైనా ఇలాంటి విపరీత సంఘటన జరగక తప్పనిసరి పరిస్థితి వచ్చింది. ప్రకృతి సిద్ధమైన ఈ మార్పును ఆపటం ఎవరికీ తరం కాదు. కల్పాంతానికి అనువైన కాలం ఇప్పుడు ఆసన్నమైంది. మరో 15 రోజుల లోపలే ఆ మహాజల ప్రళయం ఆవిర్భవించనున్నది. మనం చాలా అదృష్టవంతులం. పురాణ ప్రసిద్ధము, చరిత్ర ప్రసిద్ధము అయిన ఆ మహాజల ప్రళయాన్ని, ప్రకృతి యొక్క నిజమైన విశ్వరూపాన్ని మనం ప్రత్యక్షంగా చూసే అదృష్టం కలగబోతుంది. అందుకే మానవ జాతిలో ప్రతి ఒక్కరూ ఆ క్షణాలను అత్యంత ఆసక్తితో సంతోషముగా ఆహ్వానించటానికి సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను. మనం ఇప్పటి వరకు ప్రకృతిని జయించాం. అత్యున్నతమైన హిమాలయాలను సైతం అధిగమించాం. పరలోకాలకు నిచ్చెనలు వేసి చంద్రమండలాన్ని, కుజగ్రహాన్ని మన అదుపులోకి తెచ్చుకున్నాం. ఆయా గ్రహాలలో మానవ సంతతులను ప్రతిష్ఠించటానికి అనువైన వాతావరణాన్ని కూడా ఏర్పరచుకోబోతున్నాం. చివరకు మన విజ్ఞాన శాస్త్రజ్ఞులు మృత్యువును కూడా జయించగల ప్రక్రియలు కనిపెట్టారు. మానవ సేముషి ఇంకా ముందుకు పురోగమించబోతుంది. ఇంతవరకు ప్రకృతి నుంచి ఉద్భవించిన మానవుడు ప్రకృతితో ఆటలాడుకున్నాడు. ఈనాడు అదంతా కలగా చేసుకుని ప్రకృతి మాత ఒడిలో లీనమై తన అస్తిత్వాన్ని సైతం కోల్పోనున్నాడు. డాక్టర్ నిగమచంద్ర శ్వాసను కూడా బంధించి ఉద్విగ్నతతో వింటున్నాడు. అతడు ఈ లోకాన్ని మరిచాడు. ఏమైనప్పటికీ ఈ రోజు నుంచి 14 రోజుల గడువులలో కల్పాంతపు జల ప్రళయంలో ఈ భూమి మునిగిపోతుంది. సృష్టి ఆగిపోతుంది, నశించుతుంది. కల్పాంత సమయం సమీపించగానే భూగర్భంలో నిక్షిప్తమై ఉన్న అనేకమైన లవణ రాశుల కలయికకు తీవ్రమైన వేడి పుడుతుంది. దానివలన తీవ్రమైన భూకంపం కలుగుతుంది. అగ్నిపర్వతాలు బద్దలయ్యి లావాను వెడలకక్కుతాయి. అదే సమయంలో సముద్ర గర్భంలోనున్న అగ్నిపర్వతాలు సైతం వికృత రూపం ధరిస్తాయి. మొత్తానికి భూగోళం యావత్తు ఈ విపరీత పరిణామానికి కిందు మీదవుతుంది. తత్ఫలితంగా సప్త సముద్రాలలోని జలమంతా ప్రళయవంతమైన అలల సమూహంతో ఒక్కొమ్మడిగా ప్రపంచాన్ని ఆవరించుతుంది. ప్రపంచంలోని జీవకోటి యావత్తు సమూలంగా నాశనమవుతుంది. తరువాత భారతీయ కాల ప్రమాణాన్ని అనుసరించి కృతయుగం ప్రారంభమవుతుంది. తిరిగి నూతన సృష్టి మొదలవుతుంది. కాలం చరివిత చర్వణమవుతుంది. నిగమచంద్ర వెంటనే టెలివిజన్ సెట్ ఆఫ్ చేశాడు. గదిలోని ప్రతి వస్తువు వంక అతని దృష్టి పరుగులు తీస్తుంది. టేబుల్ మీద ఆనాటి వార్తాపత్రికలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాటి నిండా కల్పాంత సన్నివేశం తాలూకు ప్రకటనలు పతాక శీర్షికలతో వెల్లువట్టాయి. ఊహాగానాలు, వ్యాసాలు, అభిప్రాయాలు కోకొల్లలుగా ఉన్నాయి. నిగమచంద్ర చెయ్యి అప్రయత్నంగా సిగరెట్టు టెన్ను మీద పడింది. అతడు ఆతృతగా సిగరెట్టు తీసి లైటర్తో వెలిగించుకున్నాడు. తన జీవితంలో కాల్చే సిగరెట్టు అదేనన్నంత ఆతృతలో పొగ పీల్చి వదులుతున్నాడు. అతని గుండె మోయరాని భారాన్ని మోస్తున్నంత బరువుగా ఉంది.
ఏదో నిశ్చయం చేసుకున్న వాడిలా చటుక్కున లేచి నిలబడ్డాడు. వాచి చూచుకున్నాడు. తన సూట్ కేసు, బెడ్డింగ్ మొదలగు సామాగ్రినంతనూ సర్దుకున్నాడు. మరుక్షణంలో తన గది నుండి బయటపడి వీధిలోకి వచ్చారు. టాక్సీనొకదానిని మాట్లాడి విలియమ్స్ స్ట్రీట్కు పరిగెత్తించాడు. డాక్టర్ నిగమచంద్ర భావనా పరిధి రాను రాను కుంచుకుపోతుంది. రాబోయే ప్రమాదానికి గుబులు దిగులు అతనిని మరింత బలహీనపరుస్తున్నాయి. విలియమ్స్ స్ట్రీట్లో ఒక చిన్న భవనం ముందు టాక్సీని ఆపు చేయించాడు నిగమచంద్ర. తాను తిరిగి వచ్చే వరకు ఉండమని చెబుతూ టాక్సీ నుంచి ఒక్క ఉదుటున బయటకు గెంతాడు. చకచక ఆంగులు వేస్తూ నడిచి గేటును ఒత్తిగించి కాంపౌండ్లో ప్రవేశించాడు. కాంపౌండ్లో మనుషులు కనిపించలేదు. ద్వారం సమీపించి కాలింగ్ బెల్ నొక్కాడు. మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నించాడు. ఈ తడవ తలుపులు తెరుచుకున్నాయి. ఒక 60 ఏళ్ల స్త్రీ నిలబడి ఉంది. గుడ్ ఈవినింగ్ మేడం అంటూ విష్ చేశాడు చిరునవ్వుతో నిగమచంద్ర. చిరునవ్వుతో సాదరంగా అతనిని ఆహ్వానించిందామె. అతడు లోపల అడుగుపెట్టి ఆమెను అనుసరించాడు. అతని కళ్ళు చుట్టూ పరిశీలనగా చూస్తున్నాయి. ఆమె ఒక గది ముందాగి అన్నది, మిస్ లూసీ ఈ గదిలో ఉంది, వెళ్ళి కలుసుకో. నిగమచంద్ర అంగీకారంగా తలూపాడు. ఆమె మరో దిశకు వెళ్ళిపోయింది. నిగమచంద్ర నెమ్మదిగా తలుపు తట్టాడు. కమిన్ అని తీయగా వినబడింది లోపల నుంచి. నిగమచంద్ర డోర్ తెరుచుకుని లోపల ప్రవేశించాడు. అతడు లోపల అడుగు పెట్టటంతోనే నిగం అంటూ చెంగున వచ్చి అతని కంఠాన్ని తీవలా పెనవేసుకుపోయింది లూసీ. ఆ చర్యకు అతనిలోని గంభీరత చెదిరిపోయింది. డార్లింగ్, అతని పెదవులు విచ్చుకున్నాయి. కానీ మరే పదం గుండెలలో నుంచి బయటకు రావటం లేదు. పొంగిన కెరటం నడుముకు విరిగి పడిపోతున్నట్లు ఏవేవో మాటలు కంఠనాళాల వరకు వచ్చి వాటంతటవే ఉపసంహరింపబడుతున్నాయి. నిగమచంద్ర స్థాణువుల ఆమెను కౌగిలిలో బంధించి అలాగే నిలబడిపోయాడు. అతని భుజం మీద తల ఆంచి అంటుంది లూసీ, నిగం, విన్నావు కదూ, ఇంకొక 14 రోజులలో మనం ఈ లోకం నుంచి అదృశ్యమైపోతాం. మన కలలన్నీ కళ్ళలైపోతున్నాయి నిగం. ఎటువంటి సుఖశాంతలు అనుభవించకుండానే మనం జీవితాలు చాలించాలి నిగం. నాకు చావాలని లేదు, జీవితాన్ని నీతో పంచుకుని ఆనందం అనుభవించుతూ బ్రతకాలని ఉంది. నీకు కూడా అలాగే ఉంది కదూ? అవును, ఎవరికైనా అలాగే అనిపించుతుంది. ఏం చేద్దాం నిగం? ఎక్కడికి వెడదాం? ఇంకెక్కడైనా వెళ్ళిపోదాం, పారిపోదాం. మన ఇరువురి ప్రాణాలు రక్షింపబడే ప్రదేశానికి వెళ్ళిపోదాం నిగం. మాట్లాడవేం నిగం? భగవంతునికి మన మీద ఇంత కక్ష దేనికి? ఇంతవరకు ఆగిన సృష్టికర్త మన జీవితాలు కూడా అయిపోయేదాకా ఆగకూడదు. మనల్ని ఇలా అన్యాయం చేయటం దేనికి నిగం? నిన్ను ప్రేమించుతున్నాను నిగం. లూసీకి దుఃఖం పెళ్ళిబుకుతుంది. కళ్ళు జలధారలు స్రవించుతూ అతని ఉరోపరితలం మీద షర్టును మలినం చేస్తున్నాయి. ఆమె అతని గుండెలో తలదాచుకుని దీనంగా దుఃఖించుతుంది. నిన్ను ప్రేమించుతున్నాను నిగం. సృష్టిలో నాకింకేమీ వద్దు. అన్నిటినీ ఆ భగవంతుని తిరిగి తీసుకోమను, ఇష్టం వచ్చినట్లు చేసుకోమను. కానీ నా నిగం, నాకు నిన్ను మాత్రం మిగల్చమను. ఆ భగవంతుని ఇంకేమీ కోరను నిగం. మాట్లాడు నిగం. ఇంకొంచెం సేపైనా నాతో మాట్లాడు, లేకపోతే ముందుగానే నా గుండె పగిలిపోతుంది. లూసీ దుఃఖానికి అంతు కనిపించటం లేదు. లూసీ, భారంగా పిలిచాడు నిగమచంద్ర. నిగం పిలుపుకే పరవశించిన లూసీ తల ఎత్తి అతని కళ్ళల్లోకి చూసింది. అతని కళ్ళ వెంట దారగా స్రవించుతున్న నీళ్లు చూచి ఆమె మరింత భయపడిపోయింది. నిగం, నీవు ఇక మాట్లాడలేక మిక్కుటంగా ఏడుస్తూ అతని దేహాన్ని మరింత గాఢంగా పెనవేసుకుపోయింది. నిగం చంద్ర ఆమెను తీసుకువెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి తాను ఆమె పక్కనే కూర్చున్నాడు. ఆమె దిండులో తలదూర్చి హృదయ విదారకంగా దుఃఖించుతుంది. ఆ పరిస్థితిలో తాను వచ్చిన పని చెప్పలేక, చేయవలసిన పని చెయ్యలేక అలాగే కూర్చుండిపోయాడు నిగం. అతడు తన స్వదేశానికి బయలుదేరి ఆ విషయాన్ని లూసీతో చెప్పి వెడదామని, బ్రతికి బాగుంటే మళ్ళీ వెంటనే వస్తానని చెప్పి ఆమె దగ్గర సెలవు తీసుకుందామనుకున్నాడు. కానీ ఇప్పటి పరిస్థితి అతనికి ఆ అవకాశం లేకుండా చేస్తుంది. నిగం ఆలోచించుతూ కూర్చున్నాడు. మరోసారి వాచి చూచుకున్నాడు. ఒక్కసారి దీర్ఘశ్వాస విడిచాడు. లూసీ ఆమె భుజాలు పట్టుకుని ఆప్యాయంగా తన వైపు తిప్పుకుంటూ పిలిచాడు నిగమచంద్ర. చూడు లూసీ, నేను మళ్ళీ వస్తాను అన్నాడు.
నిగం, ఎక్కడికి వెడుతున్నావు? దుఃఖాన్ని దిగమింగుతూ అడిగిందామే. అప్పుడే లోపలికి వచ్చింది లూసీ తల్లి. తన చేతిలోని పానీయాన్ని నిగమచంద్రకు అందించుతూ అన్నదామే. మిస్టర్ నిగం, ఆ సంగతి విన్నప్పటి నుంచి లూసీ గుండె చెదిరిపోయి బాధపడుతుంది. ఆమె మనసును కుదుటపరచటం నా వల్ల కాలేదు. నీవన్నా ప్రయత్నం చెయ్యి. సారీ మేడం, నిగమచంద్ర తల వంచుకుని అన్నాడు. తల్లి కూతుళ్ళిద్దరూ ఒక్కసారి అతని వంక చూశారు. అతడు మళ్ళీ నెమ్మదిగా తల ఎత్తుతూ అన్నాడు. ప్రపంచం ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని వదిలి వెళ్ళటం భావ్యం కాకపోయినా వెళ్ళక తప్పదు. నన్ను మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తాను. నేను నా మాతృదేశాన్ని వదిలి 3 ఏళ్లు దాటాయి. ఇంకొక సంవత్సరం ఎలాగో గడిపి నాతో పాటు మిమ్మల్ని కూడా భారతదేశం తీసుకుపోదామని, అక్కడ నా లూసీని వివాహమాడి నా వీలుపడినంత వరకు మాతృదేశ సేవలో కాలం గడపాలని ఎన్నో ఆశలు, ఇంకెన్నో ఆశయాలు నేను పెట్టుకున్నాను. కానీ నాకు ఆ అవకాశం ఏమాత్రం లేకుండా పోయింది. ప్రపంచమే లేకుండా పోతుంది. మానవత తన అస్తిత్వాన్ని లేకుండా చేసుకుంటున్న ఈ సమయంలో నా మాతృభూమికి దూరంగా ఉండి, నా వాళ్లకు సుదూరంగా ఉండి దిక్కులేని స్థితిలో చావాలని నేను కోరుకోవటం లేదు. అందుకే నేను ఒక నిశ్చయానికి వచ్చాను. నేనిప్పుడు నా మాతృదేశానికి వెళ్ళటానికి ప్రయాణమై వచ్చాను. మీ దగ్గర చివరి వీడ్కోలు లభించుతుందనే ఆశతో వచ్చాను. నిగం, భయోత్పాతంతో దీనంగా పిలిచింది లూసీ. వృద్ధురాలు మాత్రం గాఢమైన ఆలోచనలతో నేలవంక చూస్తూ స్థానువులా నిలిచిపోయింది. బ్రతికి ఉంటే, ప్రపంచానికేం ప్రమాదం వాటిల్లకుంటే మరుసటి రోజున రెక్కల కట్టుకు వాళ్తాను. నన్ను మీరు స్వార్థపరుడిగా భావించకండి, ఆలోచించండి. నేను తీసుకున్న నిర్ణయం ఎంతటి న్యాయవంతమైనదో ఆలోచించండి. ఎటువంటి వారైనా ఎప్పుడైనా కోరుకునేది ఇదే. తన అంత్యకాలంలో తన జన్మభూమిని ఒక్కసారి దర్శించాలని, తన మాతృదేశ ప్రజల మధ్యలో మరొక్కసారి మసలాలని, తను పుట్టిన గడ్డ మీదనే తనువు చాలించాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. అది మానవుడి జన్మ హక్కు. ఆలోచించండి మేడం. నిగమచంద్ర దీర్ఘశ్వాస విడిచాడు. గదంతా నిశ్శబ్దముగా ఉంది. ఎవరూ మాట్లాడలేకుండా ఉన్నారు. వృద్ధురాలు అలాగే నిలబడి ఉంది. ఆమె కను కొలనొలలో ఎక్కడో చిన్న ఊట ఊరింది. కానీ అది బయటకు రాలేదు. లోపలే ఇంకిపోయింది. లూసీ మనసులో ఎన్నో సమస్యలు సుడిగుండాలై తిరుగుతున్నాయి. ఆమె పండు వంటి యవ్వనం నిష్ఫలమవుతుందని తెలిసినప్పటి నుంచి ఆమెలో కోర్కెలు విజృంభించుతున్నాయి. మిగిలిన ఈ స్వల్పకాలంలోనే సంపూర్ణ జీవితాన్ని, అనుభవాలను నిగమచంద్రతో పంచుకోవాలని ఆమె ఉబలాటపడింది. కానీ నిగమచంద్ర వెల్లడించిన విషయం ఆమెను మరింత కృంగదీయగా, ఏడ్చే ఓపిక కూడా నశించి నిశ్చేష్టమై అలాగే పడుకుని ఉంది. వాళ్ళిద్దరి అనుమతి కోసం వేచి నిర్లిప్తంగా చూస్తున్నాడు నిగమచంద్ర. మిస్టర్ నిగమచంద్ర, ముసలావిడ గంభీరంగా అన్నది. అలాగే, నిన్ను వెళ్ళవద్దని నేనడ్డు పెట్టలేను. నీవిప్పుడు తీసుకుంటున్న చర్య అన్యాయమని కూడా నేననలేను. అలాగే వెళ్ళు. కానీ ప్రపంచానికి ఏమీ కానప్పుడు తిరిగి వస్తావని మాటివ్వగలవా? కంఠం వణుకుతుండగా అన్నదామే. తప్పకుండా అంటూ లేచి ఆమె చేతిని చుమ్మించాడు నిగం. చివరిసారిగా తన శరీరాన్ని అంటుకుని ఉన్న లూసీకి చివరి ముద్దును ప్రసాదించి భారంగా బయటకు సాగిపోయాడు. పాలం విమానాశ్రయంలో పాదం మోపిన నిగమచంద్ర సోదర భారతీయులను చూడగానే అమితమైన అనురాగంతో కదిలిపోయాడు. అనిర్వచనీయమైన తృప్తి, ఆనందాలు అతనిలో ముప్పిరి ఉన్నాయి. మాతృభూమిపై వీచే చల్లని గాలిని అత్యంతానందంగా పేలుస్తూ దృఢంగా అడుగులు వేస్తూ ఎయిర్డ్రోమ్ నుంచి బయటకు వచ్చాడు. ఢిల్లీలో ప్రతి వ్యక్తి ముఖంలోనూ నైరాశ్యం, నిస్పృహలే కానవస్తున్నాయి. ఎవరి నోట విన్నా రాబోయే జలప్రళయం గురించిన కబుర్లే వినపడుతున్నాయి. స్వగ్రామానికి టాక్సీని మాట్లాడుకున్నాడు నిగమచంద్ర. తన సామానంతా అందులో పడేసి తన శరీరాన్ని కూడా లోపల జారవేశాడు. టాక్సీ కదిలింది. నిగమచంద్ర ప్రకృతిని పరికించుతూ కూర్చున్నాడు. పచ్చని పొలాలు, వృక్షాలు, అనంతమైన జీవకోటి ఇంకొక 14 రోజులలో అంతమవుతాయి. ఇంత సుందరమైన ప్రకృతి కనుమరుగవుతుంది. జుగుప్సాకరమైన చిరునవ్వు నిగమచంద్ర పెదవుల మీద పులుముకుంది. ఏమిటి సార్ నవ్వుతున్నారు? డ్రైవర్ అడిగాడు. నీకు తెలీదా? ఇంకొక 14 రోజులలో ప్రపంచం యావత్తు నశించబోతుంది. తెలిసి చేసేదేముంది సార్? బ్రతికినంత వరకు కడుపు తిప్పల కోసం ప్రాకులాడాల్సిందేగా. పుట్టిన ప్రతివాడు చస్తాడని మనకు తెలుసు. కానీ చావు నిశ్చయమని తెలిసిన కుట్రలు, కార్పణ్యాలు, దగ, మోసాలు చేస్తూనే ఉంటాడు.
అదంతా అతని బ్రతుకు తెరువు కోసమేననుకోండి. అలాగే చచ్చే వరకు మనిషి జీవించాలి కదా. చచ్చే లోపల మనం చావలేంగా మరి. అంతదాకా ఏదో విధంగా బ్రతకాల్సిందే. పెద్ద వేదాంతిలా అన్నాడు డ్రైవర్. నిజం, మానవ ధర్మం చటుక్కున అనేశాడు నిగం చంద్ర. తర్వాత అనుకున్నాడు, చావు దగ్గర పడుతుందని తెలిస్తే చెవటలు స్వాములు కావటం అటుంచి గాడిదలు కూడా వేదాంతాలు వల్లొస్తాయి కాబోలు. కానీ అతని మాటలలో ఒక సత్యం గోచరించుతుంది. చచ్చే వరకు బ్రతకటానికి ప్రాకులాడాలి. అది ప్రతి జీవి కనీస ధర్మం. ఆ ధర్మాన్ని ప్రతి జీవి అనుసరించుతూనే ఉంది. కానీ మానవులలోనే అప్పుడప్పుడు అది కొరబడుతుంది. ఆత్మవిశ్వాసం కోల్పోయిన వాళ్ళు బ్రతకలేక చస్తున్నారు. తక్కిన జంతువులలో ఆ చావు తెలివితేటలు లేవు మరి. మనుషులకే అవి స్వంతం. మానసిక కల్లోల నుంచి ఇటువంటి విచిత్రమైన ఆలోచనలు నిగమచంద్రకు కొంచెం తెరపిని కలిగించుతున్నాయి. మదిలో మెదిలే ఊహలకు నవ్వుకున్నాడు నిగం. అతని స్వగ్రామంలో ఇంటి ముందు టాక్సీ దిగి దాన్ని పంపేశాడు. నౌకర్లు అతని సామానంతా లోపల జారవేశారు. గుమ్మంలో అడుగు పెట్టగానే తల్లి, తండ్రి, ఇద్దరు చెల్లెళ్ళు దిగులు ముఖాలతో ఎదురు వచ్చారు. నిన్ను మళ్ళీ ఈ జన్మలో చూస్తావనుకోలేదు బాబు, తల్లి దీనంగా అంది. నిగమచంద్రకు ఆ మాటలతో మరో కొత్త అనుభూతి, కొత్త ఆలోచన. పుట్టిన ప్రతి జీవి చావాలి, తప్పదు. అయినప్పటికీ బంధుత్వాలు, మమకారాలు తెంచుకోలేడు. ఫలానా క్షణంలో చనిపోవటం ఖాయమని తెలిసిన ఆ క్షణం వరకు నా అనే స్వార్థాన్ని కానీ, మమతలు, మమకారాలు కానీ ఛేదించుకోలేడు. ఎంత విచిత్రమైన ప్రకృతి! ఈ ఒక్క కారణం వల్లనే మానవజాతి నైజమంతా బోధపడుతుంది. అసలు ఒక్కొక్కప్పుడు అనిపించుతూ ఉంటుంది, మానవుడిలో స్వార్థం లేకపోతే మానవజాతి మనుగడే దుర్లభమేమోనని తోస్తుంది. మానవుని ప్రతి రక్తంలోనూ ఈ స్వార్థం కనిపించుతూనే ఉంటుంది. కానీ ఆ స్వార్థాన్ని దుమ్మెత్తిపోస్తారు అందరూ. రావుణ్ణి ఆత్మలాగా స్వార్థంతో విరోధభావం వహించుతూనే దానికి ఎర అవుతున్నాడు మానవుడు. ఇంకా కేబుల్ పంపుదామనుకున్నాను అన్నాడు జీవన్ బాబు గంభీరంగా. నేను ఈ వార్త వినగానే అక్కడ ఒంటరిగా ఉండలేకపోయాను. నాన్న, చస్తే మీ అందరితో పాటే మీ మధ్యనే ఉండి చచ్చిపోదామనే ఉద్దేశంతో వచ్చేశాను అన్నాడు నిగం. మంజీరా, సులేఖలలోని ధైర్యం ఆ మాటలతో నీరుగారిపోయింది. తన అన్నయ్య అమెరికా నుంచి వచ్చే సన్నివేశాన్ని వాళ్ళెంతో ఘనంగా ఊహించుకున్నారు. అతడు వచ్చి తమకేదో ధైర్యం చెప్తాడని. ఈ భయం అంతా ఒట్టిది. ఏ ప్రళయమూ జరగదని చెప్పి తమకు ఆనందం కలిగించుతాడని వాళ్ళెంతో ధైర్యం వహించారు. కానీ నిగమచంద్ర పలుకుల ఆ ధైర్యాన్ని చిన్నాభిన్నం చేయగా ఇద్దరూ నిశ్శబ్దంగా బేలగా దుఃఖించనారంభించారు. మంజీరా, సులేఖ బాధపడుతున్నారా? ఎందుకమ్మా? మన ఒక్కరికే ఈ ప్రమాదం కాదుగా, ప్రపంచమే లయమవుతుంది. మనం బాధపడవలసిన పనేమీ లేదు అంటూ తనకు తోచిన రీతిగా చెల్లెలను నోదార్చ ప్రయత్నించాడు నిగమచంద్ర. కానీ అతనికే లోపల ధైర్యం చాలటం లేదు. జానకీదేవి నిర్లిప్తంగా తన పని తాను చేసుకోబోతుంది. జీవనబాబు సైతం తన గాంభీర్యాన్ని కోల్పోయి ఇంటిలోని ప్రతి వస్తువును ప్రేమగా తాకుతూ పిచ్చిగా వాటి వంక చూస్తూ కాలం గడుపుతున్నాడు. ఆయన తన కాలాన్నెక్కువగా ఎనపెట్టి ఉన్న గదిలోనే గడుపుతున్నాడు. నిగమచంద్ర కూడా ఎవరితోనూ మాట్లాడక ఎప్పుడో రేడియోతోనో వార్తాపత్రికలలో కొత్త వార్తల కోసం వెతుకుతూ కాలం గడుపుతున్నాడు. మంజీరా, సులేఖలు తమ గదిలోనే కూర్చుండి లోపల కుమిలిపోతున్నారు. తను న్యూయార్క్ నగరం వదిలి వచ్చే ముందు ఏ స్థితిలో తాను లూసీను చూచాడో అదే రూపు హృదయంలో హత్తుకుపోయి కలక వేస్తుంది నిగమచంద్రకు. 4 రోజులు నిర్లిప్తంగా దొర్లిపోయాయి. ప్రపంచ దేశాలలోని రేడియో కేంద్రాలన్నీ జలప్రళయాన్ని ద్రోవపరిచే వార్తలే ప్రసారం చేస్తున్నాయి. వార్తాపత్రికలలో ఈ విషయాలు తప్ప మరో ముఖ్య విషయం కనిపించటం లేదు. జపాన్లో 2 అగ్నిపర్వతాల తీవ్ర రూపం, వేల కొలది జన నష్టం, బంగాళాఖాతంలో మరిగే నీరు, జలజీవరాశుల నీటిలో ఉడికిపోతున్న వైనం. ఇలాంటి వార్తలు పత్రికలలో పతాక శీర్షికలతో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుతున్నాయి. నిగమచంద్ర దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. చంద్ర, నిగమచంద్ర తల తిప్పి చూచాడు. జీవనబాబు నిలబడి ఉన్నాడు. తండ్రిని చూడగానే అతడు లేచి నిలబడ్డాడు. ఏమిటి నాన్నగారు? ఈ ప్రమాదం నుంచి తప్పుకునే అవకాశం లేదా బాబు? ముక్కు పచ్చలారని పిల్లలంతా నిండు ప్రాణాలు కోల్పోవలసిందేనా? ఎంతో అనుభవించాల్సిన జీవితాలింతటితో అంతమైపోవాల్సిందేనా? నిగం, భగవంతుడింత నిర్దయుడా? నిగమచంద్ర మనస్సులో కూడా ఇలాంటి పేదభావాలే కదులుతున్నాయి. మౌనంగా నేలవంక చూస్తూ ఉండిపోయాడు.
బాబు చంద్ర, నీ విజ్ఞానమంతా వృధా కావాల్సిందేనా? పసిబిడ్డలా తల్లడిల్లిపోతున్నాడు జీవనబాబు. నీ విజ్ఞానంతో మన ప్రాణాలు రక్షించలేవా బాబు? నాన్న, ఏమిటి మీ వెర్రి? చంద్ర బలవంతంగా అనగలిగాడు. వెర్రా? అవును వెర్రే. నా కుటుంబాన్ని నేను రక్షించుకుంటాను. ఏమైనా సరే ప్రకృతికి తలవంచను. పిచ్చివాడిలా అంటూ జీవనబాబు పచార్లు చేస్తున్నాడు. నిగమచంద్ర ఆశ్చర్యంగా తండ్రి వంక చూస్తున్నాడు. ఆలోచించు చంద్ర, నీవు కూడా ఆలోచించు. ప్రపంచంలో అత్యున్నతమైన హిమాలయ పర్వత పంక్తులు సైతం ఈ ఆపద నుంచి తప్పుకోలేవు నాన్న. నిరాశతో నవ్వును జోడించి అన్నాడు నిగం. హిమాలయాలు. జీవనబాబు ఒక్కసారిగా ఆగిపోయాడు. మంచి ఆలోచన చంద్ర. ఏమైనా సరే మానవుడు జీవం ఉన్నంత వరకు బ్రతకటానికి పోరాడతాడు. నేను అదే చేస్తాను. విసురుగా తన గదివైపు వెళ్ళిపోయాడు. డ్రైవర్ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి నిగమచంద్రకు. మరునాడే తండ్రి ఢిల్లీ వెళ్ళటం, సాయంకాలానికల్లా ఏవో సరంజామాతో తిరిగి రావటం, ఇవన్నీ చూస్తూ ఊరుకున్నాడు నిగం. చంద్ర, తండ్రి పిలుపు విని ఆయన గదిలోకి వెళ్ళాడతను. ఇదిగో ఈ ఉన్ని దుస్తులు ధరించి చూడు, సరిపోతాయో లేదో. చంద్ర వాటిని మౌనంగా అందుకున్నాడు. మంజీరా, సులేఖ, జానకీదేవి అప్పటికే ఉన్ని దుస్తులు ధరించి ఉన్నారు. జీవన్ బాబు కూడా తన దుస్తులు ధరించుతున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు? తొడిగి చూడు, తండ్రి రెట్టించాడు. అదే క్షణంలో నిగమచంద్ర మానస ఆకాశంలో అంతులేని ధైర్యమేదో రెక్కలు విప్పి ఎగరనారంభించింది. మానవుడి ఆశలకెప్పుడూ చావులేదు. వెంటనే నూతనోత్సాహంతో వాటిని ధరించాడు నిగమచంద్ర.